హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ యొక్క కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు బల్క్ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, కాగ్నిజెంట్ క్యాంపస్ హెచ్ఆర్ టీమ్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇమ్మీడియట్ పిస్ రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి సో మనకు గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎనీ 3 years గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఎనీ 3 years అంటే ఇప్పుడు డిగ్రీలో BA BCom ఇలా కోర్సెస్ ఉంటాయి కదా, 3 years కోర్సెస్. సో ఈ యొక్క 3 years కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. 2019, 2020, 21 బ్యాచెస్ అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ వీక్ కనుక చూసుకున్నట్టయితే 13th November 2021 11 PM లోపు అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డేట్ అయిపోయిన తర్వాత మనకు లింక్ అయితే డిసేబుల్ అవుతుంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ జాబ్ ఫంక్షన్ కనుక చూసుకున్నట్టయితే సో మనం వచ్చేసి కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ శాలరీ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 2.52 lakh per annum అయితే మనకు శాలరీ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి యొక్క జాబ్ డిస్క్రిప్షన్ మీరు చదువుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కవరింగ్ క్లౌడ్ అండ్ ప్రామిస్ ప్రోడక్ట్స్ లైక్ విండోస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎండ్ యూజర్ కంప్యూటింగ్ డెస్క్ సైడ్ సర్వీసెస్ అండ్ అదర్ బిజినెస్ అప్లికేషన్స్ టు అవర్ గ్లోబల్ కస్టమర్స్. సో కస్టమర్స్కి అయితే మీరు యొక్క విండోస్ గురించి కావచ్చు, అండ్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ అలాగే ఎండ్ యూజర్ కంప్యూటింగ్ డెస్క్ సైడ్ సర్వీసెస్ బిజినెస్ అప్లికేషన్స్ గురించి అయితే మీరు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి మనము సెలెక్ట్ అయినట్టయితే సో మనము డిఫరెంట్ సెక్టార్స్లో అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్, మీడియా, రిటైల్, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్, టెక్నాలజీ, కన్సల్టింగ్ ఎక్సెట్రా అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సర్వీసెస్లో అయితే మీకు ఏ ఏ సెక్టర్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో సో ఆ యొక్క సెక్టర్స్లో అయితే మనల్ని హైర్ అయితే చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ప్రొవైడింగ్ ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ నెట్వర్కింగ్ క్వైరీస్. సో ఈ యొక్క క్లయింట్స్ ఉంటారు కదా కాగ్నిజెంట్లో, సో వాళ్ళకు వచ్చేసి ఏమైనా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్లో కానీ అండ్ అలాగే నెట్వర్కింగ్లో ఏమైనా క్వైరీస్ కానీ ఉన్నట్టయితే సో వాటినైతే మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ క్లయింట్స్ దగ్గర నుంచి మనము అకౌంటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని సో వాటిలో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో వాటికి కూడా మనము ఆప్టిమల్ రిసొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సో మనకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూడండి, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మనము ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనము రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏ షిఫ్ట్లో వేసినా కూడా మీరు సో ఫ్లెక్సిబుల్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు జాబ్ లొకేషన్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అక్రాస్ ఇండియా అని చెప్పేసి. సో ఈ యొక్క ఇది బిజినెస్ సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి సో ఏ లొకేషన్స్లో జాబ్ వేకెన్సీస్ ఉంటే సో అక్కడైతే మిమ్మల్ని హైర్ అయితే చేసుకుంటారనమాట. సో ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉంటుంది. సో వన్స్ నార్మల్ అయిన తర్వాత మీరు ఆ యొక్క వాళ్ళు ఏదైతే జాబ్ లొకేషన్ చెప్తారో సో ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఎనీ 3 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ డిగ్రీలో మీకు BA BCom
ఎంకామ్, సో ఇలా 3 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి కదా. సో ఇలా 3 ఇయర్స్ కోర్సెస్ ఉన్న ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళు మెన్షన్ చేశారు 50% ఇన్ 10th ఇంటర్ డిప్లొమా యూజీ అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీకు 10th ఇంటర్ డిప్లొమాలో వచ్చేసి మీకు 50% మార్క్స్ అయితే పాస్ చేయండి అనమాట. నో స్టాండింగ్ ఇయర్స్, సో బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. సో మ్యాక్సిమం గ్యాప్ 2 ఇయర్స్, సో మీకు ఎడ్యుకేషనల్ గ్యాప్స్ 2 ఇయర్స్ ఉన్నా పర్లేదు, మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. 50% మార్క్స్ అయితే మీరు పాస్ చేయాలన్నమాట. అండ్ అలాగే పీజీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో పీజీ చేసిన వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోకూడదు అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సో మనం ఇలాంటి వాటిని అయితే మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ అయితే ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అండ్ అప్లై అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి సో రిజిస్టర్ అండ్ అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ నేమ్ అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ యొక్క కాలేజ్ నేమ్ వచ్చేసి సో ఇక్కడ మీ యొక్క కాలేజ్ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెన్షన్ చేస్తే సో మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఎన్టీఆర్ ఉంది కదా, సో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది కదా, సో ఎన్టీఆర్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అందులో మీరైతే మీ కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే మెయిల్ ఇచ్చి ఉంటారో సో అదే ఆటోమేటిక్గా ఇక్కడైతే రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే మీరు టిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫర్దర్గా మీరు లాగిన్ అవ్వడానికి సో మీరు పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, సో దీనిపైన అయితే చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టి ఇక్కడ ఐఎమ్ నాట్ రాబర్ట్ అని అయితే ఉంటుంది, దానిపైన కూడా మీరు టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్లీజ్ వెరిఫై యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టే కాదని చెప్పేసి అయితే ఇక్కడ వెరిఫై అయితే చేసేసుకోండి. సో వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే మెయిల్ ఇస్తారో సో యొక్క మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో యొక్క వెరిఫికేషన్ కోడ్ సో నాకైతే నా ఈమెయిల్కి అయితే వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరిగింది. సో దాన్ని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేసేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో ఇలా మీ ఈమెయిల్ అయితే వెరిఫై అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ వెరిఫైడ్ అని ఉంది కదా, సో ఇలా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో మీకు వచ్చిన ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీతో మీరు ఇక్కడ వెరిఫై అయితే చేసేసేయండి. సో వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఇంకా పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ అడ్రస్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెన్షన్ చేసి ఇక్కడ ప్లేస్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీరు ఇక్కడ కెరీర్ ప్లాన్స్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మీరు ఏ సెక్టర్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో సో ఆ యొక్క సెక్టర్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఐటీ సెక్టర్స్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతుందండి. ఇది నా రెజ్యూమ్ అనమాట. సో రెజ్యూమ్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. సో రెజ్యూమ్ అప్లోడ్ అవ్వట్లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయకండి. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్ అన్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి ఐఎమ్ కరెంట్లీ పర్చేసింగ్ అన్ ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై డిగ్రీ అని అయితే ఉంది. అండ్ అలాగే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ సో మీరు బీఎస్సీలో 3 ఇయర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 3 ఇయర్స్ కోర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మేజర్ బ్రాంచ్ సో మీరు ఏ బ్రాంచ్లో మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేశారో సో యొక్క బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, స్పెషలైజేషన్. అండ్ అలాగే ఇక్కడ బ్యాచ్ సో మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారని అయితే అడుగుతున్నారు. సో యొక్క పాస్డ్ అవుట్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కోర్స్ స్టార్ట్ డేట్ సో మీరు ఎప్పుడైతే డిగ్రీకి జాయిన్ అయ్యారో సో ఆ డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయిందో సో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట.
అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదా యూనివర్సిటీ ఐడీ నెంబర్ అయినా పర్లేదు. లేదా యూఎస్ఎన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెమిస్టర్స్ మీకు ఎన్ని సెమిస్టర్స్ జరిగాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో, 6 అని అయితే వాళ్ళే ఆటోమేటిక్‌గా పెట్టేస్తున్నారు. సో, మీకు ఎన్ని సెమిస్టర్స్ జరుగుంటే అవైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ లేటరల్లీ ఎంట్రీ అని అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ ఐ యామ్ లేటరల్లీ ఎంట్రీ స్టూడెంట్ ఇన్ దిస్ రోల్ అని అయితే అడుగుతున్నారు. సో, దీన్నైతే మీరు ఆప్షనల్ అనమాట. సో, వదిలేసేయండి. అండ్ అలాగే ఎంటర్ యువర్ పర్సెంటేజ్. సో, మీ యొక్క పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే టోటల్ బ్యాక్‌లాగ్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, బ్యాక్‌లాగ్స్ అయితే ఉండకూడదనమాట. కాబట్టి ఇక్కడ బ్యాక్‌లాగ్స్ అయితే మీరు టిక్ పెట్టకండి. సో, పెట్టకుండా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా నెక్స్ట్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ప్రీవియస్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో, మనము 10థ్, ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో, మీ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీ యొక్క ఇక్కడైతే ఇంటర్ అని చెప్పేసి వీళ్ళే మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే బోర్డు, ఎడ్యుకేషనల్ టైప్ ఫుల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ స్కోర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, స్కోర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మార్క్స్ అనమాట. సో, మీరు సీజీపీఏ లేదంటే గ్రేడ్సా లేదంటే మార్క్స్ అనేది అడుగుతున్నా. సో, మీకు మీ మీ యొక్క బ్యాచెస్‌లో ఒకవేళ మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్స్ అయితే మెన్షన్ చేసేసేయండి. అలాగే పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంటర్‌లో ఏ స్పెషలైజేషన్ అడుగుతున్నారు. సైన్సా, కామర్సా, ఆర్ట్సా అండ్ అదర్స్ అనేది అడుగుతున్నారు. సో, మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే డ్యూరేషన్ కూడా వాళ్ళైతే మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఇక్కడ డ్యూరేషన్ కూడా అయితే ఆటోమేటిక్‌గా మెన్షన్ అయిపోతుందనమాట. అండ్ అలాగే ఇక్కడ 10థ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క స్కూల్ నేము, బోర్డు అండ్ అలాగే ఎడ్యుకేషన్ టైపు అండ్ స్కోరు. సో, యాజ్ ఇట్ ఈజ్ ఇంటర్‌కి ఏదైతే మెన్షన్ చేస్తారో సో, అదైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనదర్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఉంది కదా! సో, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో, ఇక్కడ చూడండి అడిషనల్ డిగ్రీ ఫస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి. సో, మీరు ఇది ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదంటే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో, ఇదైతే రిమూవ్ అయిపోతుందనమాట. సో, ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా! సో, ఇక సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంటర్న్‌షిప్స్ అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో, మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో, అదైతే మెన్షన్ చేయండి. సో, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఏ కంపెనీలో ఉంది అండ్ అలాగే సాలరీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందనమాట. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే, మీకు ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేకపోతే సో, ఇక్కడ ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ ఎనీ ఇంటర్న్‌షిప్ అండ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రయర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనైతే ఉంది కదా! సో, దీనిపైన చెక్ బాక్స్ పైన అయితే టిక్ అయితే పెట్టాల్సి ఉంటుందనమాట. చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, మీ యొక్క అప్‌లోడ్ ప్రొఫైల్ ఫోటో అనైతే రావడం జరిగింది. సో, మీ యొక్క ప్రొఫైల్ ఫోటో అయితే అప్‌లోడ్ అయితే చేసేసేయండి. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత సో, ఇలా అయితే అప్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. సో, ఇలా అప్‌లోడ్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్‌ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, కాగ్నిజెంట్ క్యాంపస్ హెచ్ఆర్ టీమ్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అని చెప్పేసి సో, మనం ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నామో అవైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆల్ డన్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది. సో, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, ఇక క్వెషన్స్‌ని అయితే మీరు సో, ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఎలా ఫిల్ చేయాలో కూడా నేనైతే చూపిస్తాను మీకు. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి సో, మీకు ఈ యొక్క జాబ్ గురించి ఎలా తెలుసనైతే అడుగుతున్నారనమాట. సో, సోషల్ మీడియా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీ యొక్క నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా అని చెప్పేసి అండ్ అలాగే ఆర్ యూ లివింగ్ ఇన్ ఇండియా అని అయితే అడుగుతున్నారు. యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే డిడ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ ఔట్ సైడ్ ఇండియా అని అయితే అడుగుతున్నారు. సో, మీరు ఔట్ సైడ్ ఇండియాలో ఏమైనా డిగ్రీ కంప్లీట్ చేశారని అయితే అడుగుతున్నారు. సో, ఒకవేళ మీరు ఔట్ సైడ్ ఇండియాలో డిగ్రీ కంప్లీట్ చేసుంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే హ్యావ్ యూ కంప్లీటెడ్ 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని అయితే అడుగుతున్నారు. యెస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ప్లీజ్ సెలెక్ట్ ద ఎడ్యుకేషనల్ గ్యాప్ అని అయితే అడుగుతున్నారు. నిల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ పోస్ట్‌కి వచ్చేసి ఎటువంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదనమాట. అట్లాగే మీరు ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ వర్క్ లొకేషన్. సో, మీరు ఏ వర్క్ లొకేషన్‌లో ఇచ్చినా కూడా మీరు ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేస్తారని అడుగుతున్నా. యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఆర్ యూ ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ షిఫ్ట్ టైమింగ్స్ అని అడుగుతున్నా. యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఎనీ టెక్నాలజీలో మీరు వర్క్ చేయగలరని అడుగుతున్నా. యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఐ అగ్రీ టు ద అబోవ్ మెన్షన్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ సర్వీసెస్ డెస్క్ రోల్ ఫర్ ది గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ గ్రేడ్ అని అడుగుతున్నారు. యెస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఫన్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక క్వెషన్స్ అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక సబ్మిట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్.
సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రీవియస్‌గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టా అని అయితే అడుగుతున్నారు. సో యెస్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే మీరు టిక్ అయితే పెట్టేసి సో అగ్రీ అండ్ అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో మీకు చూడండి ఇలా అయితే పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సౌందర్య యూ హ్యావ్ అప్లైడ్ సక్సెస్‌ఫుల్లీ నౌ యాడెడ్ డీటెయిల్స్ టు యువర్ ప్రొఫైల్ అని అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా అయితే మనం అప్లై చేసుకున్నట్టు మనకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీ యొక్క ప్రొఫైల్ ఎంతవరకు మీరు ఫిల్ చేశారో కూడా మీరైతే ఇక్కడ గో టు మై ప్రొఫైల్ అని ఉంది కదా! సో దీనిపైన అయితే క్లిక్ చేసేసి మీరు ఒకవేళ ప్రొఫైల్ 100% ఫిల్ చేయకపోతే సో అక్కడ మీ యొక్క అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసేసి ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం ఇలా అప్లై చేసుకున్నట్టు మనకు ఒక మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో ఆ యొక్క మెయిల్ కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇదొచ్చేసి మెయిల్ అనమాట. సో చూడండి ఇక్కడ డియర్ సౌందర్య అని చెప్పేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఫర్ ది జాబ్ ప్రొఫైల్ కాగ్నిజెంట్స్ క్యాంపస్ హెచ్ఆర్ టీమ్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇమ్మీడియట్ బేస్ రిక్రూటర్స్ ఫర్ ఎనీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్ 2019, 20, 21 బ్యాచెస్ అని చెప్పి సో ఇలా అయితే మనకు రావడం జరుగుతుందనమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ అయితే ఒకవేళ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందంటే సో మీకైతే మెయిల్‌కి ఒక ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే రావడం జరుగుతుందనమాట. సో వన్స్ అది క్లియర్ చేసిన తర్వాత మీకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కూడా మీరు సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేసినట్టయితే సో మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.